కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 30 వార్డులకు జరిగే ఎన్నికలకు 14 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కమిషనర్ అయోజు తెలిపారు. ప్రలోభాలకు తావు ఇవ్వకుండా ఓటు వేయాలని ఆయన కోరారు. రేపు జరగబోయే పోలింగ్కు మన జమ్మికుంట మున్సిపాలిటీ అందు యొక్క పోలింగ్కై మనం జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు మనకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది. సో దానికై అన్ని రకాల ఏర్పాట్లు మనం మున్సిపల్ పక్షాన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు గారు, అదేవిధంగా మా సిడిఎంఏ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ సిడిఎంఏ గారు, మరి రాష్ట్ర ఎన్నికల అధికారి వారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమం అంతా సజావుగా జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు జమ్మికుంట మున్సిపాలిటీ అందు మొత్తం 30 వార్డులు ఉన్నాయి. దాంట్లో 34,455 మంది ఓటర్లు ఉన్నారు. సో ఆ యొక్క ఓటర్లకి మనం మొత్తంగా 60 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 60 పోలింగ్ స్టేషన్ నందు సుమారుగా 300 మంది మనకు సిబ్బంది, ఎన్నికల సిబ్బంది పనిచేశారు. ఈ మొత్తం 60 పోలింగ్ స్టేషన్లు మరి 30 వార్డులకు సంబంధించి మనకు 14 లొకేషన్స్ ఉన్నాయి, అంటే 14 ముఖ్య కేంద్రాలు ఉన్నాయి. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ ఎన్నికల కోసం సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. మొత్తం 20 వార్డులకు 41 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20 వార్డుల్లో 24,689 ఓటర్లు ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ గురులింగం తెలిపారు. 41 కేంద్రాల్లో 300 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 300 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు ఏసీపీ సారంగపాణి తెలిపారు.